హలో, వెల్కమ్ టు పొలిటికల్ స్పైస్. నేను హరికృష్ణ. రాజధాని లేదు అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుండడం మనం ఈ 4.5 సంవత్సరాల్లో చూసాం. అయితే రాజధాని ఎక్కడికి పోలేదు. ఎందుకంటే శాసన రాజధాని ఎప్పుడూ విజయవాడ తాడేపల్లె, పరిపాలనా రాజధాని విశాఖ, న్యాయ రాజధాని కర్నూలు అంటూ గొంతెత్తి చెబుతూనే ఉన్నారు అధికార పక్షం వైఎస్ఆర్సీపీ. అయితే చూద్దాం, నిజంగా లేదనుకుంటే కనుక అభివృద్ధి లేదు అనే వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలి. ఒకసారి చూసే వ్యూవర్స్ అలాగే ప్రతిపక్షాలు కూడా పేపరు పెన్ను తీసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పబోయే లిస్టు అంత పెద్దది. మరి రాజధాని లేదు అని స్కూల్స్ ఆగిపోలేదు, రాజధాని లేదని అమ్మ ఒడి ఆగిపోలేదు, రాజధాని లేదని 17 మెడికల్ కాలేజెస్ రావటం ఆగలేదు, రాజధాని లేదని ఇంగ్లీష్ మీడియం ఆగలేదు, రాజధాని లేదని 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆగలేదు, రాజధాని లేదని డెవలప్మెంట్స్ ఆగిపోలేదు, రాజధాని లేదని రైతు భరోసా, ఆర్బీకే సెంటర్స్ ఆగలేదు, రాజధాని లేదని 6 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగిపోయాయా? లేదు. రాజధాని లేదని 31 లక్షల ఇళ్ళు ఆగలేదు, రాజధాని లేదని 2.5 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఆగలేదు, రాజధాని లేదని పవర్ ప్రాజెక్ట్స్ ఆగాయా అంటే లేదు, రాజధాని లేదని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఆగిపోయిందా? లేదు. రాజధాని లేదని ఉద్దానం కిడ్నీ సెంటర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఆగిపోయిందా? లేదు. రాజధాని లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువుల కోసం ఒక్కొక్క గురుకుల వ్యవస్థ అనేది ఆగిందా? అగ్రవర్ణ పేదల కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం ఒక పథకం, చేనేతల కోసం ఒక అద్భుత పథకం, మత్స్యకారుల కోసం తీసుకున్న నిర్ణయం ఇవేమన్నా ఆగాయా? యువత కోసం ఓ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఆగిందా? ఫుడ్ పార్క్, లాజిస్టిక్ పార్క్ ఆగిందా? బడుగు బలహీన వర్గాల రాజకీయాల్లో సరైన స్థానం వాళ్ళకి కల్పించడం అనేది ఆగిందా? ఏది ఆగలేదు, ఏది మరవలేదు. రాజధాని లేదు అని 60 లక్షల పెన్షన్లు ఆగిందా? ఆగలేదుగా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో రావటం ఆగిందా? లేదు. రాజధాని లేదని 26 కొత్త జిల్లాల ఏర్పాటు చేయటం కూడా ఆగలేదు. రాజధాని లేదని రైతులకు శాశ్వత భూ హక్కు చట్టం అమలు చేయటం కూడా ఆగలేదు. రాజధాని లేదని పేదరికం 11 నుంచి 6% తగ్గటం ఆగలేదు, ఇంకా తగ్గుతూనే ఉండటం అవాస్తవం కాదు. రాజధాని లేదని 4 పోర్ట్లు, 11 షిప్పింగ్ హార్బర్స్ ఆగిపోలేదు. రాజధాని లేదని శ్రీ సిటీలో పెట్టుబడులు ఆగిపోలేదు. రాజధాని లేదని ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఆగిపోలేదు. రాజధాని లేదని వరల్డ్స్ లార్జెస్ట్ పిన్నపురం మెగా పవర్ ప్రాజెక్ట్ ఆగిపోలేదు. రాజధాని లేదని కోరమండల్ ఇంటర్నేషనల్ సల్ఫరిక్ యాసిడ్ ప్లాంట్ ఆగిపోలేదు. రాజధాని లేదని ఇన్ఫోసిస్ వైజాగ్ రావటం ఆగలేదు. రాజధాని లేదని టెక్ మహీంద్రా 3 స్టార్ హోటల్స్ కట్టడం కూడా ఆగిపోలేదు. రాజధాని లేదని 1000 మెగావాట్స్ విండ్ పవర్ ప్రాజెక్ట్ కట్టడం కూడా ఆగిపోలేదు. రాజధాని లేదని డెక్కన్ క్లర్క్ ప్రాజెక్ట్ ఇన్ వైజాగ్, స్క్వేరా చిప్ మేకర్ సెమీకండక్టర్ ప్రాజెక్ట్ ఇవి రాగటం ఆగిపోలేదు. అలాగే రాజధాని లేదని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఆగిపోలేదు. రాజధాని లేదని సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇన్ ఆర్బిట్ కట్టడం ఆగిపోలేదు. రాజధాని లేదని 4225 ఎంఎస్ఎంఈ యూనిట్స్ సెటప్ ఏదైతే ఉందో అనంతపూర్లో అవి రావటం కూడా ఆగిపోలేదు. రాజధాని లేదని కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ ఆగిందా అంటే అది లేదు. రాజధాని లేదని ఇండియాస్ లార్జెస్ట్ ఐస్ క్రీమ్ ప్లాంట్ చిత్తూరు శ్రీ సిమెంట్, అలాగే గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్, శ్రీ సిటీ ఐఆర్ఈఎల్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ వైజాగ్, అలాగే గండికోట తిరుపతి క్యాడ్బరీ న్యూ బ్రాంచ్, అలాగే 10 GV సోలార్ ప్రాజెక్ట్ బై రిలయన్స్, JSW స్టీల్ ప్లాంట్ నియర్ కృష్ణపట్నం పోర్ట్, బ్లూ స్టార్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, NTPC వర్త్ ఆఫ్ 1.1 lakh crores ఎట్ గ్రీన్ హైడ్రోజన్ ఎట్ కాకినాడ, ఈప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ వైజాగ్, నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ ఎట్ 29 లొకేషన్స్. ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో 29 లొకేషన్స్లో క్యాప్లిన్ పాయింట్ వర్కింగ్ ఆన్ 550 crores క్యాపెక్స్ రావటం, అంటే క్యాపిటల్ ఏదైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో అది రావటం కూడా ఆగిపోలేదు. రాజధాని లేదని 17 కొత్త మెడికల్ కాలేజెస్ ఆగిపోయాయా? ఆరోగ్యశ్రీ కవరేజ్ 25 లక్షలకు పెంచటం ఆగిపోయిందా? అది క్యాన్సర్ పేషెంట్లను కూడా ఇంక్లూడ్ చేయడం ఆగిపోయిందా? 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ రావటం ఆగిపోయినాయా? 1126 ప్రైమరీ హెల్త్ కేర్ యూనిట్స్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేయటం ఆగిందా? 542 అర్బన్ క్లినిక్ సెంటర్లు ఏర్పాటు చేయటం ఆగిందా?
1088 కొత్తవి, అలాగే 108, 104 వెహికల్స్, 1088 కొత్త వెహికల్స్ రావటం కూడా ఆగలేదు. ఇక పథకాల గురించి చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, కంటి వెలుగు, అలాగే టెలిమెడిసిన్, నాడు నేడు ఇవన్నీ ఆగాయా? ఏమీ ఆగిపోలేదు. అయినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊళ్ళో ఒక సచివాలయం, ప్రతి ఊళ్ళో 7 గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రతి ఊళ్ళో ఒక హెల్త్ క్లినిక్, ప్రతి ఊళ్ళో ఒక ఆర్బీకే సెంటర్, ప్రజల ఇంటికే పాలన వస్తుంటే ప్రతి ఊరు ఒక రాజధాని కాదంటారు. ఇదిలా ఉంటే 30,000 ఎకరాల్లో శ్మశానం కట్టడానికి ఒక కులవర్గం కోసం కట్టే ప్రాంతం రాజధాని ఎలా అవుతుంది? ఇంకెవడైనా పక్క రాష్ట్రాల్లో బ్రతికే బ్రోకర్ లుచ్చాగాళ్ళు, కులగజ్జి కుక్కలు మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే 100 పెడతాం అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. ఇది వాస్తవం. ఎనీ డౌట్? That's about in today's political spice. Thanks for watching. Hari Krishna signing off.